ప్రభుత్వం ఏర్పడి 18 నెలలే. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. కాకపోతే లాస్ట్ 6 మంత్స్ వదిలేయాలి. ఇంకా 3 ఏళ్ళు ఫిక్స్‌డ్‌గా ఉంటది చేతిలో. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్‌లో ఇక ఎలక్షన్ మూమెంటే ఉంటుంది. అయితే ఇప్పుడే రాజకీయాలు చకచకా మార్పులు జరిగిపోతున్నాయి. వాస్తవంగా కమ్మ, కాపు కాంబినేషన్ దానికి బీజేపీ అండ అన్నటువంటిదే మొన్న తెలుగుదేశం, జనసేనల యొక్క అద్భుతమైనటువంటి ఘన విజయం. 164 సీట్లు, ప్రతిపక్షపు స్థానం కూడా రాకుండా జగన్ ఓటమికి కారణం. ఇప్పుడు కథ మారుతోంది. కాపులకి గతంలో ఉన్న సంఖ్యతో పోల్చుకున్న మంత్రి పదవులు సక్రమంగా రాల. ప్రజా ప్రతినిధులుగా కాపులకు కూడా అన్ని అవకాశాలు రాలేదు 2014, 19, 19, 24తో కంపేర్ చేసుకుంటే గనక. అది ఒక అసంతృప్తి ఉంది. రెండవది ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉంది. కులపరమైన సమన్వయం కూడా జరిగింది అక్కడ. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రభుత్వం చెయ్యలేని పనులు